గ్రాండ్ విక్టరీ కొట్టిన కూటమికి ఇరుసులా పనిచేశారు జనసేనాని పవన్. ఎన్నికల యుద్ధంలో సేనానిలా పోరాడారు. తనతో పాటు తన వెంట నడిచిన ప్రతి ఒక్కరిని గెలిపించారు. తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబుకు చిరస్మరణీయ విజయం సాధించారు. ఏపీలో కూటమి జైత్రయాత్రకు జనసేనాని పవన్ పంతమే ప్రధానంగా పనిచేసింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు. పవన్ కళ్యాణ్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. ఏపీలో గ్రాండ్ విక్టరీ తరువాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే డైలాగ్ కోట్ చేశారు. నిజమే, పవన్ తగ్గడమే గొప్ప విజయానికి నాంది పలికింది. కూటమి కట్టడం దగ్గర నుంచి సీట్ల సర్దుబాటులో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవడం, ఓట్లు చీలకుండా 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీకి చక్కని ప్రణాళిక రచించడంలో పవన్ వ్యూహం ఫలించింది. వైసీపీని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదని పదే పదే చెప్పిన పవన్ చెప్పినట్లే చేసి చూపించారు. తలో దిక్కున ఉన్న టీడీపీ, బీజేపీని ఒక్కచోట చేర్చారు. అంతేకాదు, తనను తీవ్రంగా అవమానించిన వైసీపీ నేతలకు గుణపాఠం చెప్పేలా వారి పరాజయానికి శక్తి వంచన లేకుండా పనిచేశారు. 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకొచ్చిన పవన్ తన అన్న చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ లో చేరినా తాను మాత్రం పోరుబాట వీడలేదు. 2014లో ఏపీ విభజనతో రాష్ట్రానికి తన అవసరముందని గ్రహించారు. సొంతంగా పార్టీ పెట్టి ఒక్కడిగా పోరాటం ప్రారంభించారు. తనతో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని కలుపుకున్నారు. 2014లో టీడీపీ కూటమికి మద్దతిచ్చిన పవన్ 2019లో కూటమి నుంచి విడిపోయి తీవ్రంగా నష్టపోయారు. అంతేకాదు, పవన్ కూడా ఓడిపోయారు. పోటీ చేసిన 2 చోట్ల ఓడినా ఎప్పుడూ నిరుత్సాహం చెందలేదు పవన్. రెట్టించిన ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే వచ్చారు. తనపై అధికార పార్టీ ఎంతలా నిర్బంధిస్తే అంతెత్తున ఎగిసి 2 బలం సంపాదించారు. పవన్ విషయంలో జగన్ చూపించిన నిరంకుశత్వమే జనసేనానిని పరిపూర్ణ నాయకుడిగా తీర్చిదిద్దింది. రాజకీయంగా మేలిమి వజ్రంలా తయారయ్యేలా చేసింది. రెండు 2019లో ఘోర పరాజయం పాలైన తన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే పార్టీని వీడినా పవన్ చలించలేదు. 5 ఏళ్లుగా ప్రజాక్షేత్రాన్ని వీడలేదు. రాజధాని రైతుల సమస్యలైనా, విశాఖలో ఉక్కు కార్మికుల ఇబ్బందులపైన తొలిగా స్పందించింది పవనే. కష్టాల్లో ఉన్న కౌలు రైతులను కాపాడటానికి సొంత డబ్బు వెచ్చించారు. నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండేందుకే ప్రాధాన్యమిచ్చారు. కాపులను ఐక్యం చేశారు. కాపు రిజర్వేషన్లు రద్దు చేసిన జగన్ సర్కారును ఎండగట్టారు. బాగు చేయని రోడ్లను, నిర్లక్ష్యం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో పవన్ పోరాటమే పనిచేసింది. కూటమికి తిరుగులేని విజయాన్ని అందించింది. తన నటనతో పవర్ స్టార్ గా వెలుగొందిన పవన్ ఇప్పుడు ప్రజలిచ్చిన పవర్తో నిజమైన పవర్ స్టార్ గా మారారు. ఇంకా చెప్పాలంటే కూటమి సాధించిన విజయానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. నిజమైన గేమ్ చేంజర్ ఎలా ఉంటారో నిరూపించారు. తనను రెచ్చగొట్టేలా, కూటమిని విచ్ఛిన్నం చేసేలా వైసీపీ మైండ్ గేమ్ ఆడితే తన గేమ్ ప్లాన్ తనకుందని ఎంతో సంయమనం పాటించిన పవన్ ఇప్పుడు పవర్ సెంటర్ కాబోతున్నారు. జనసేన పెట్టిన 10 ఏళ్లకు సంపూర్ణ విజయం సాధించిన పవన్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నారు. పోటీ చేసిన 21 సీట్లలో 21 కైవసం చేసుకుని 100% ఫలితం సాధించిన పార్టీగా రికార్డ్ క్రియేట్ చేశారు. పవన్ సాధించిన ఈ సరికొత్త రికార్డుతో ప్రత్యర్థులు సైతం చేతులెత్తి నమస్కరిస్తున్నారు.